వీడియో కట్ట తీసుకొచ్చే ముందే మేము మేము రహస్యం చేస్తామా? మేమన్నా దేవుని సన్నిధిలో లేదని నీ సన్నిధిలో అన్యాయంగా ఏమన్నా నడుస్తున్నామా? మిమ్మల్ని ఏమైనా ధిక్కరిస్తున్నామా అని కోతులంట ప్రభువుని అడిగినాయి అంట. స్తోత్రం చెబుదాం. అంటే ఈ కోతులు బట్టి మనం పాఠం నేర్చుకోవాలి కదా. అంటే అవి కలిగి అంటే మరి ఆ మనిషితో కోతి మనిషిలో నుంచి వచ్చాడని అన్నందుకే కోతులంతా బాధపడిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని మరి అడిగినప్పుడు ప్రభు అన్నాడంట, మరి అది మీకే ఘనత కదా, మనిషి కోతులో నుంచి వచ్చాడంటే అది మీకే గొప్ప కదా అంటే ఒప్పుకోలేదలా. మానవులతో మమ్మల్ని కలపొద్దు, వాళ్ళ హృదయాలు మీ దగ్గరే సరిగ్గా వెళ్ళేవయ్యా, మాకేం తెలుసు, మేమేమన్నా నేరాలు ఘోరాలు చేస్తామా? స్తోత్రం చెబుదాం. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధానంలో ప్రతి మనిషి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఈ రోజున ఎలా పరిస్థితులు ఉన్నాయంటే గొప్ప గొప్ప వాళ్ళకే కాపుదల లేకుండా అయిపోయింది. మనల్ని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? స్తోత్రం. కానీ మనకు దేవుడు కాపుదలు ఇస్తున్నాడు, రాత్రంతా సుఖమైన నిద్రిస్తున్నాడు, సులువైన మెలకువ ఇస్తున్నాడు. ఎంత వారమంతా కూడా మనల్ని దేవుడు కాచి కాపాడినా ఆ సమయాన్ని మాత్రం మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు మనం ఆ దీవెని పొందలేకపోతున్నాం? దేవుడి దగ్గర మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం అంటే ఈ క్రమాన్ని బట్టి. పాటించేవాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాడు. చెప్పాలి, సమయాన్ని పాటించేవాడు దేవుని ఆశీర్వాదాన్ని ఆలస్యం చేయకూడదంట దేవుని సన్నిధికి. ఇప్పుడు యాకోబు ఏసావు ఉన్నాడు. ఏసావు ఆటకి వెళ్ళి ఎప్పుడుకో వచ్చాడు. సమీపంగా ఉన్నటువంటి యాకోబు ఆశీర్వాదం పొందాడు. స్తోత్రం. ఎప్పటికో వచ్చాడు. తండ్రి ఒక్క దీవెనైనా లేదా అని అడుగుతున్నాడంట. ఏం లేదు, అన్నీ నీ తమ్ముడు అన్నయ్యకే ఇచ్చేసాను అన్నాడంట. స్తోత్రం. గుండు బాదుకొని ఏడ్చాడు. ఇదివరకు చెప్పాను, హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుని సన్నిధిలో. మంచిది. రేపు 6 కొంచెం తొందరగా పెందలాడు రావటానికి 9 వస్తే నాకు అక్కడికి వెళ్ళటానికి టైం ఉంటుంది పిల్లరా. హల్లెలూయా. నిన్న ఒక అయ్యగారు అంటున్నాడు, వెనకాల ఎక్కి తెలిసిన అయ్యగారే, గొల్లపూడిలో కలిసాడు. అయ్యగారు ఎక్కడి దాకా? నందిగా వెళ్తున్నానయ్యా అన్న. నందిగా తర్వాత ఏదో ఉందంట ఆయనకి ఆరాధన. బస్సుకి వెళ్తున్నాడు ఆయన. బస్సుకి వెళ్తున్నావు ఏంటన్నా? ఇప్పుడు మెయిన్ రోడ్డు మీదనండి మాకు మందిర ఆరాధన అయిపోయిన అమ్మట బస్సు ఎక్కేస్తాను, కారో లారీయో ఏదో ఒకటి దొరికిద్ది, టైంకి వెళ్ళిపోతాను అన్నాడు. స్తోత్రం. నాకు అట్ట కుదరదు, నేను వెళ్ళే టైంలో పంచరైనా దిక్కు మొక్కలేదన్న. హల్లెలూయా. గుండు బాదుకున్నాడు ఆయన. అంత దూరం వెళ్తున్నావు అయ్యగారు, నేను ఎక్కడికెక్కడికి రావటానికి నాకు నా వల్ల కదా. స్తోత్రం. ప్రయాస ఉంటుందండి దేవుని పనిలో. ప్రయాస లేకుండా ఏది కూడా మనకు దొరికిద్దా? దొరికిద్దా? ఓరకనే దొరికిద్దా? దొరకదు. ప్రయాసపడి ప్రభు కొరకు, ప్రభు సన్నిధిలో మనం దీవించబడాలనుకున్నప్పుడు మన ఎదురు చూసే వారంగా ఉండాలి. చూద్దాం. చూడండి, కీర్తన 31 కీర్తన 19 ఒకసారి చదువుకుందాం. త్వరగా 30 కీర్తన 19 చదువుకుందాం. నీ యందు భయభక్తుల వారు నిమిత్తము నీవు ఉంచిన ఎంతో గొప్పది. చాలు, 19 చాలు. నీ యందు భయభక్తులు గల వారిని నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది.
నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. దయాకనికిని గల మా తండ్రి, సదమైనటువంటి వాక్య భాగాలను నుంచి ఆయన నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధి నాకు తోడుగా ఇవ్వండి. నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని నాయన నా మీదగా పంపు నాయన. అయా అడుగు తండ్రి, ఉట్టివాని మట్టివాని బలహీనును ప్రభువా. అదిగో నాయన మా తండ్రి, పెంట కుప్ప మీద పురుగులాంటి వాని నాయన పనికిరాని నన్ను నీ పాత్రగా వాడుకొని అయా మానవుడి జ్ఞానాన్ని మరుగుపరిచిన ఆయన పరలోక జ్ఞానంతో నింపి నన్ను వాడుకొని సహాయం చేయమని నీ సన్నిధానంలో బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా చూడండి, ఇక్కడ మరలా మనం చదివినట్లయితే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మేలు ఎవరికి దేవుడు చేస్తాడు అని అంటే ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు గొప్పదంట. మనకి దేవుడు కొన్ని విషయాలు లేదా కొన్ని పరిస్థితుల్లో కొన్ని మనలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మరుగున పెడతాడంట. మరుగున పెట్టినప్పుడు మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉంటామో అవి మన కొరకు దేవుడు పంపిస్తాడు. అంధకారంలో దాచబడిన ధనము నీ కొరకు నేను విడుదల చేస్తానన్నాడు ఒక చోట యెషయా గ్రంథంలో. అంధకారంలో దాచి ఉంచిన ధనము నీవు అనుభవిస్తావు అన్నాడు. ఎవరి కొరకు అంటే ఆయనందు భయభక్తులు కలిగి వారి నిమిత్తము. స్తోత్రం. యెషయా గ్రంథంలో మనం చదవగలిగినట్లయితే 24వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా మరి చక్కని మాట అక్కడ ఉంటుంది. దాచబడిన ధనం. స్తోత్రం. ఏ ధనం అంట? దాచబడిన ధనం. మనమంట ఆ నిధులను మనం అనుభవిస్తామంట ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథంలో చక్కగా చెప్తాడు. చూడండి, మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 19-20 వచనాలు అనుకుంటా. ఒకసారి చదువుదాం. కాదమ్మా, 25 చూడు. 25, 23, 24 వచనాలు. యెషయా గ్రంథం అక్కడ అంటాడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి కోరాహు ఆయన నా నిమిత్తం ఎంతగానో మరి ఆయన నేను తనని నా కోసం ఏర్పాటు చేసుకున్నానని అక్కడ ఏమంటాడంటే దాచబడిన ధనము నీ కొరకు దేవుడు విడుదల చేస్తాడు అని చెప్తాడు. దాచబడిన ధనము అంధకారంలో దాచిన ధనాన్ని దేవుడు మనకిస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు? ఆయన అందు భయభక్తులు కలిగినప్పుడు. ఆ దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఏంటి ఆ మేలు? ప్రవర్తలందరూ అదే అనుభవించారు. ఆయన అందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రిదేవుళ్ళ దేవుని ఆశ్రయించారు. అందుకే అంటాడు పరిశుద్ధుడైన పౌలు, చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో అక్కడ ఏమంటాడంటే పిల్లరా చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 22వ అధ్యాయము పిల్లరా అపొస్తలులైన పౌలు చక్కని మాట అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 20 వచనం ఎఫెసీ పత్రిక. క్రీస్తు ప్రముఖమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవర్తలను వేసిన పునాది మీద హల్లెలూయా చెబుదామా. క్రీస్తు మనకు ప్రముఖమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవర్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. వారు దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని ప్రేమలో, దేవుని యొక్క ఆ మార్గాలలో వారంటే ఏమయ్యారంటే ఆ మార్గంలో నడిచారు కనుకనే దేవుడు వారికి దాచిన మేలులు అనుభవించారు. ఒకసారి అబ్రహాము నిమిత్తమై దేవుడు అంట ఎప్పుడో ఇతను ఇలా చేస్తాడని ఒక వ్యక్తిని దేవుడు హెచ్చరించాడంట. స్తోత్రం. అబ్రహాముని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కొంతమంది మరి ఆ తర్వాత వచ్చిన ప్రవర్తనలందరిని వీళ్ళే ప్రవర్తనలు అనుకుంటారు. బైబిల్లో పురుషులే కాదు స్త్రీలు కూడా ప్రవర్తనీయులు ఉన్నారంట. తెలుసా మీకు ఆ సంగతే? ప్రవర్తనలు వేరు, ప్రవర్తనీయులు వేరు. ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుబడి చేయడానికి ఎవరు లేనప్పుడు స్త్రీలు ఏలుబడి చేశారంట ఇశ్రాయేలుని. వాళ్ళు కూడా లేనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరలా 440 సంవత్సరాలు మరలా ఆ ఫిలిస్తీన్ల చేతి కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే వారు సరైన విధానంలో లేరు.
దేవునికి అనుకూలమైన భక్తి వాళ్ళు లేదు. కనుకనే వారు ఏమయ్యారంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. మరలా 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లు ఏలుబడిలోకి వెళ్ళిపోయారు. అందుకే అంటాడు, ఇగో శాంసన్ అన్నదమ్ములు వచ్చి అంటారు, రేయ్ వాళ్ళు మన మీద ఏలుబడి చేసేవాళ్ళు కదా, మన మీద వాళ్ళు ఏలుకలు కదా, వాళ్ళ కింద మనం దాగి ఉండాలి కదా, వాళ్ళు మనకు నాయకులు కదా, వాళ్ళని ఎందుకురా నువ్వు నష్టపరిచేవని చెప్పని అన్నదమ్ములు వచ్చి ఇదిగో శాంసోన్ని ఇష్టానుసారంగా బంధించారు. కారణం ఏంటయ్యా అంటే, ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళారంటే దేవుని యందు వారు సరైన విధానంలో లేకపోబట్టే వారికి దాచి ఉంచిన మేలులు దూరం అవుతూ ఉన్నాయి. కొన్ని సమయంలో మనం ఏం చేస్తామని చేసిందంతా మనం చేసుకొని దేవుడు నాకు ఏం చేశాడని అంటాం. చేసిందంతా మనమే చేసుకుంటాం. అరే కొన్ని వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చక్కని బిడ్డనిచ్చాడు దేవుడు. చక్కని బిడ్డనిస్తే పనికిమాలిన దానికి జాగ్రత్త చేసుకోవటం అర్థం లేక పనికిమాలిన ఆలోచన చేసుకొని పిల్లోడికి ఇప్పుడు దేని బిడ్డరా ఆమె తలకాయ ఏమో ఆ బాక్స్ ఉందా మన ఛార్జింగ్ మైకు అంతలా ఉంటుంది ఆమె తలకాయ. ఎదురుగా ఉయ్యాలు పెట్టుకొని ఆ కూరగాయలు కోసుకుంటూ ఆ ఏడ్చినప్పుడల్లా ఉయ్యాలు ఊపుతుంది. కొంచెం గట్టిగా ఊపింది. అప్పుడు ఉయ్యాల సంగతి మర్చిపోయింది. ఆ పిల్లోడు వచ్చి ఆ పిల్ల ఇట్లా తగిలినమ్మటే ఆ పిల్లోడు తల అమ్మాయికి తలకు తగిలింది. మరి ఏమైందో ఏమో తెలీదు. వారం 10 రోజులు హాస్పిటల్కి తిప్పారు, చనిపోయాడు. ఎవరి మీద నిందలే. ఇప్పటికీ దేవుని మందిరానికి రాలేదు వాళ్ళు. చేసిందంతా చేసుకొని దేవుడు నాకు మేలు చేయలేదంటే, మేలు చేయబట్టే కదా నీ కుమారుని ఇచ్చాడు, మేలు చేయబట్టే కదా నీకు బిడ్డలను ఇచ్చాడు దేవుడు, లేదంటే ఎందుకు ఇస్తాడు? అంటే మనం చేసుకునేదంతా చేసుకొని దేవుని మీద మనం నిందలు చేయకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనము ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడు మేలే దాచి ఉంచుతాడు. ఆయన మనకి మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కదా. ఆయన మనకు అపకారి మాత్రమో కాదు. ఎంత మేలు చేస్తాడో మనకి అవి కనపడవు. ఆయన చేసే కంటికి కనపడవు, ఆయన కార్యాలు చెవికి వినపడవు, హృదయానికి గోచరింపక. అందుకని ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, మరి అపొస్తలును క్రీస్తు యేసే మనకు ప్రముఖమైన మూలరాయి ఉండగా అపొస్తలును ప్రవర్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ పాట గొప్పది. బైబిల్ ఏం చెబుతుందో దాన్ని బట్టి మనం నడవాలే. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, యేసుప్రభు దగ్గరికి రండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, యేసుప్రభు దగ్గరికి రండి మీకు స్వస్థత కలిగిద్ది అంటాడు. రక్షణ సువార్త కావాలి ఈ దినాల్లో. రక్షణ సువార్త కావాలి. ఇదిగో ఒక దినాన ఈ పాత ఆకాశం అంతా కూడా, ఈ పాత భూమి అంతా కూడా గతించిపోద్ది. ఇదిగో నూతనమైనటువంటి ఆకాశము, నూతన భూమి మనకుంది. దాని కొరకు మనం ప్రయాసం అనాలి. అది చూడాలంటే భూమి మీద నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభు నిమిత్తమై ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును మనం చూసినట్లయితే, అబ్రహాం అంట ఏం చేశాడంటే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ప్రజలను బట్టి అనుకున్నాడంట, ఈ ప్రజలకు దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. మరి శారా చూస్తేనో చూడచక్కని అందగాడు, శారా బాగుంటుంది, ఎవరైనా దుర్మార్గులు వచ్చి ఏమైనా పాడు చేస్తారేమో అని చెప్పని ఏం చెప్పాడంట, ఆ ఊరు వెళ్ళినాక మా చెల్లెలు అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? అతను చెప్పింది యథార్థమే. ఒక చోట అంటాడు, ఇతను నా తల్లి కుమార్తె కానీ నా తండ్రి కుమార్తె కాదన్నాడు. స్తోత్రం. అది ఎప్పుడుదయ్య అంటే ధర్మశాస్త్రం రాకమునుపు, ధర్మశాస్త్రం లేనప్పుడు, పాపము మానవుడి మీద పడక మునుపు వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మానవుడు అప్పుడు కూడా తిన్నగావలా, మనుషులు అప్పుడు కూడా తిన్నగావలా. వారి జీవితాలు అలాగే నడిచిపోతూ ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు దాచి ఉంచే మేలు గొప్పది. ఎటువంటి మేలయ్యా అంటే, ఇప్పుడు దేవునిరా ఇతను దేవునికి భయపడి, ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడంటే, వీళ్ళకి దేవుని యందు భయభక్తులు లేవు కాబట్టి నన్ను చంపి ఇదిగో శారాన్ని ఏమైనా చేస్తారేమో అని ఆలోచన చేత నా చెల్లి అని చెప్పినప్పుడు అక్కడ ఏం చేశాడంటే, అక్కడ రాజు ఒకడు ఉన్నాడు ఆ ఊరిలో, వాడి పేరు అబీమెలెకు. ఈ అబీమెలెకు దగ్గరికి దేవుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంట చేర్చుకున్న అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? శారమ్మని తీసుకెళ్ళిపోయాడు నైట్. ఎవరో ఈ రాజులకి అప్పుడు రాజభోగం. అంటే ఇప్పుడు దేని బిడ్డలేరా, వాళ్ళకి అనేకమైన స్త్రీలని మోహించడం వారికి ఆనవాయితీ.
అప్పుడు మరి పూర్వకాలంలో మనం చూసినట్లయితే ఎవరన్నా కన్యక ఉందంటే ముందుగా ఆ దేశ రాజు యుద్ధకు పంపాలి. పంపినప్పుడు ఆ రాజుగారి దగ్గర ఉండి పెళ్లి చేసేవాడంట ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితి నుంచి ఇదిగో ఈ బైబిల్ మనకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఈ బైబిల్ మనకు మానవత్వాన్ని నేర్పింది. ఈ బైబిల్ మనకి సర్వము దేవుడే త్యాగం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రోజుల్లోనంట ఇదిగో శారమ్మను తీసుకెళ్ళిపోయారు రాజుగారు. చూస్తారా? ఆదికాండం 20 ఒకసారి చూద్దాం. ఆదికాండం. కాబట్టి ఆ మనుషుడు మారియను తిరిగి అతనికి అప్పగించుము. అతని ప్రవర్త అతడు నీ కొరకు ప్రార్థించే చేయును, నీవు బ్రతుకుదువు. అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చుదురు. స్తోత్రం చెబుదామా? ఏంటంట? దేవుడు ఏమన్నా అబ్రహాముని విడిచిపెట్టాడా? అబ్రహాముని విడిచిపెట్టలా. కనుకనే దేవుడు అంట రాత్రి స్వప్నంలో మాట్లాడాడు. ఆ అమ్మాయిని పాడు చేయటానికి శారమ్మని మరి ఇదిగోతండి మరి ఆ గదిలో ఆమెని పాడు చేయటానికి సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు అతనికి దర్శనమిచ్చి అంటున్నాడు, అబ్బాయి నువ్వెవరు అనుకో, ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఒక ప్రవక్త భార్య. అంటే బైబిల్ 66 పుస్తకాల్లో మొట్టమొదట ప్రవక్త ఎవరై అంటే అబ్రహామే. ఆ అధ్యాయం నుంచి వెనక చదివితే నీకు ప్రవక్తలు ఎవరు కనపడరు. స్తోత్రం. ఈ రోజున బోధ ఏమైపోయిందంటే మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. ఏంటి? అసలు దశంభాగం అనే గోల కొత్త నిబంధనలో లేదు, పాత నిబంధనలో ఉంది. దశంభాగం యెహోవా సొమ్ము. కొంతమంది దంచి చెప్తారు దశంభాగం ఇస్తావని నువ్వు ఆశీర్వదించబడతావు, లేదంటే శపించబడతావని. కానీ దశంభాగము పౌలేమన్నాడంటే కలిగిన వాడు కలిగినట్లుగానే ప్రభు పరిచర్యకి ఇవ్వాలి. దశంభాగం అని పేరు పెట్టలా. కలిగిన వాడు దశంభాగం అంటే 100కు 10 రూపాయలు ఇవ్వాలి. ఇక్కడ ఏమన్నాడు? నీకు కలిగిన వాడు ప్రభు పరిచర్య కొరకై విస్తారంగా ఇచ్చేవాడు విస్తారమైన పంటను కోస్తాడని బైబిల్ చెప్తుంది. పాత నిబంధనలో మరి దశంభాగం యెహోవా సొమ్ము అని ఉంది. దశంభాగము దేవుడి సొమ్మంట ఘనాగారాల్లో దాచిపెట్టారంట ఆ రోజుల్లో. ధాన్యమే కానీ ఏమన్నా కానీ వారికంటే ఆ నిధులు నింపేటువంటి గది ఉండేది పాత నిబంధన కాలంలో. ఆ నిధులు నింపే కాలంలో ఇప్పుడంతా బోధ అంతా ఏమైపోయిందంటే మీరు రాండి ప్రభువుకి ఇవ్వండి, దీవించబడతారు. మారు మనిషి ఎవరు పొందుతాడు? మరి ఎంతసేపు జలగలగ రమ్ము ఇమ్ము అంటే ఎట్టగా? హల్లెలూయా. ఒక హాస్పిటల్లో ఒక బొమ్మను చూశాను నేను. ఆ బొమ్మకి బ్యాటరీ వేస్తారు. బ్యాటరీ వేసి కౌంటర్ దగ్గర పెడితే అది పొద్దాకిట్ట అంటూ ఉంటుంది. పొద్దాకిట్ట అంటూ ఉంటుంది. అంటే రమ్ము అంటదంట. కౌంటర్ దగ్గర పెడతారు. రమ్ము ఇక్కడ ఇమ్ము. స్తోత్రం చేద్దాం. కౌంటర్ మీద పెట్టిన బొమ్మ ఏమో రామ అంటుంది, కౌంటర్లో కూర్చున్న అమ్మాయి ఏమో ఇమ్మ అంటుంది. వీళ్ళిద్దరు అక్క చెల్లెలే, 2 జలగలో. ఒక ఆమె ఏమో రమ్మంటదంట, ఇంకొక జలగేమో పిండిద్దంట. స్తోత్రం చెబుదాం. ఇది భక్తి అయిపోయింది. ఆస్తులు సంపాదించుకోవడానికి భక్తి కాదు, ఆత్మలు సంపాదించాలండి. ఈ ప్రజలంతా కూడా ఏ బోధకు అలవాటు పడిపోయారయ్యా అంటే నువ్వు ఇస్తే దీవించబడతావు, ఇస్తే మంచిదే, కానీ ఎలా ఇవ్వాలి? నీకు కలిగి చేయవు, లేదంటే అప్పు చేసేవద్దు. ఒక తమ్ముడు ఉన్నాడు, అప్పుల పాలైపోయాడు. అతను మరి గిరిపురంలో ఉన్నప్పుడు ఈయన ఎక్కడ ప్రార్థన పెట్టినా వచ్చేవాడు. 50,000 కట్ట తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఏంటి ఇదన్నా? అన్నా నీ వాక్యం బాగుంటుందన్నా, టీవీలో చెప్పన్నా అన్న. టీవీలో చెప్పాలంటే నాకు ప్రభువు చెప్పాలయ్యా అన్న. స్తోత్రం. ఏం చేయాలి? టీవీలో ఒక వారం చెప్పి నేను టీవీ పరిచయం చేస్తున్నాను, ఇగో ఒక వారం మీరు సందా ఇవ్వండి, 2 వారాలు మీరు ఇవ్వండి, మీ కుటుంబాన్ని దీవిస్తారని చెప్పే అనుభవం కాదు ఇది. టీవీ బోధ ఏంటి? ఎవరో ఇస్తే చెప్పేది కాదు. దేవుడు చెప్తే వాళ్ళ తాతను ముక్కు పట్టుకొని బిన్నుతాడు. ఇవో నా కుమారుడు సేవ చేస్తున్నాడు, ఇవో నా కుమారుడు టీవీలో వాక్యం చెప్తున్నాడు, ఈరోజు నువ్వు కానీ అని సంఘంలో ఎవరో ఒకరి ద్వారా దేవుడు ప్రేరేపణ చేస్తాడు. అంతేగాని ప్రియదేవుని బిడ్డలారా, మన సొంత ప్రయత్నాలు ప్రభు దగ్గర పనికిరావు. దేవుడు చెప్పాడా చెయ్యి. ఏ స్థాయికైనా దేవుడు తీసుకెళ్తాను నిన్ను. దేవుడు చెప్పకుండా ఒక అయ్యగారు, నాకు తెలిసిన అయ్యగారు ఉన్నాడు, ఒక్కొక్క ఛానల్కి 1,00,000 రూపాయలు అప్పు ఉన్నాడు.
ఒక్కో ఛానల్కి 2 ఛానల్లో వాక్యం చెప్తాడు. ఒక్కో ఛానల్కి ₹1,00,000 అప్పు ఉన్నాడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు. మరి ఆయన నేను అన్నాను అప్పటికి ఎంతకాలం జరిగిద్దో చూద్దాం కానీ అన్న. స్తోత్రం చెబుదామా? ఎంతకాలం చేస్తావో కానీ అన్న. వచ్చిన వాళ్ళకి ఉదయకాలం ప్రతిరోజు ఉదయకాలం రొట్టి పాలు 3 లక్షలు అప్పు అయ్యాడు. దేవుడు చేయమన్నాడా? ఇది కాదు నేర్పేది. ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే నిన్ను వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కానీ ఏ మానవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి సరిపోం. స్తోత్రం చెబుదామా? దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. తీసుకెళ్ళాడు, అబ్రహామునికి అప్పగించాడు. తన వారిని అప్పగించిన వెంటనే ఇదిగో ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు ఈ పని చేస్తావనే నీ భార్య గర్భాన్ని, ఆ అద్దెను చదవని తర్వాత ఇంటికి వెళ్ళినాక, నువ్వు ఈ పని చేస్తావని నీ భార్య గర్భాన్ని నేను మూసేశాను. వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. కాబట్టి వాళ్ళ ముందు మోకరించి ప్రార్థన చేసుకో, చేపించుకో, నీ గర్భఫలం తెరవబడిద్ది, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది అని అబీమెలెకు రాజుకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకు తీసుకొచ్చి శారమని అబ్రహాంకు అప్పగించాడు. స్తోత్రం చెబుదామా? అరే ఒక అన్యుడే దేవునికి లోబడి దేవునికి భయపడుతుంటే మనమైతే ఏం చెప్పుకుంటామంటే మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు. ఎందుకండి క్రైస్తవుడే, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు నీకు తెలుసా? మన సిద్ధాంతాలు మనం చేస్తాం, కానీ బైబిల్ చెప్పేది మనం చేయం. బైబిల్ చెప్పేది ఒకటి, మనం చెప్పేది ఒకటి. బైబిల్ చేయమనేది ఒకటి, మనం చేసేది ఒకటి. స్తోత్రం చెబుదాం పిల్లరా. తెలియనప్పుడు మనం చేసాం, తెలిసినాక దాని జోలికి వెళ్ళకూడదు. స్తోత్రం చెబుదామా? యేసు ప్రభు ఎప్పుడు శ్రమ పొందాడు? బాప్టిజానికి ముందో బాప్టిజం తర్వాతనా? నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు. 40 రోజులు భక్తే కాదు, 360 రోజుల్లో ఏ రోజైనా ఉపవాసం ప్రార్థన చేయి. ఆనవాయితీ భక్తి కాదు, ఇది ఆచారం కాదు. ఆచారంగా భక్తి చేస్తే భయం ఉండదు. స్తోత్రం. ఒక తమ్ముడు ఇట్లాగే వచ్చాడు, ఈ తెల్లబట్టలు వేసుకొని వచ్చి నా అంటున్నాడు. ఒరే ఏంటన్నా? మాలేశానన్నా అంటున్నాడు. శ్రమదినాలను బైబిల్లో లేదుగా. శోధించబడిన ఉంది. శోధించబడిన ఆయన ఆత్మలో ఆయన కలగబోయే మరణాన్ని జయించడానికి 40 రోజులు ఉన్నావు. ఏం జయించడానికి 40 రోజులు అంటున్నా? చెప్పు. 40 ఏం జయించాలని? యేసు ప్రభు కలగబోయే మరణాన్ని జయించి పునరుద్ధానుడై మరలా తిరిగి లెగాలని 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ప్రార్థన చేశాడు. సైతాన్ని జయించాడు. నువ్వు జయిస్తున్నావా? సీరియల్ జయిస్తున్నావా? 40 రోజులు వెళ్తున్నావా? వెళ్ళు. నీ వాడికైన దుర్భాషలు మానుతున్నావా? టీవీ సీరియల్ మానుతున్నావా? అబద్ధాలు మానుతున్నావా? ఎందుకు మరి? ఎందుకండి మనం చేస్తున్నామంటే దానికి ఒక ఉపయోగమో ఉండాలి. యేసు ప్రభు చేశాడు. కలగబోయే మరణాన్ని జయించడానికి చేశాడు. నువ్వేం జయించాలి? చులుకమైన అబద్ధాన్ని జయించలేవే, అరగంట సీరియల్ జయించలేవే. ఆ బొమ్మ కొడుతుందంటే మసిమోహం వేసుకుని ఓ దిప్పుతావు అటు మొహం. స్తోత్రం. స్తోత్రం చెబుదాం. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లరా, దేవుని యందు మొదటిగా మనం భయభక్తులు నేర్చుకోవాలి. ఇది ఆర్సీఎమ్మలు తీసుకొచ్చి మనకు పెట్టారు. ఇది ఆర్సీఎమ్మలు అంటే విగ్రహారాధన, బొమ్మలకు మొక్కాలి చెప్పింది బైబిల్. అది మన సిద్ధాంతం కాదు. తెలియనప్పుడు చేసాం, తెలిసి కూడా మనం అట్లా చేయకూడదు. యేసు ప్రభువు చేసాడంటే ఆయన చేసాడు, అది ఆయనకి సరిపోయింది. అది కలబోయే మరణం. యూదులు ఆయన్ని మరి ఆ యూదులు ఆయన శిలువ మరణానికి అప్పగిస్తారని, రోమీలు ఆయన్ని చంపేస్తారని, ఆ మరణం నుంచి మరి ముందుగానే అన్నాడు, ఇదిగో నన్ను మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి మరణించి 3వ దినాన లెగుస్తాడు అని చెప్పాడు. ఆ 3వ దినాన లెగస్తానికే ఇగో ఈయన అన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఎన్ని కార్యాలు చేశాడు అనుకున్నారు? 40 రోజులు ఉపవాసం ఉండి. ఏమండి, ఇదివరకు చెప్పాను ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందని.
విన్నారా? ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అన్ని రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేపట్టే పాతాళానికి వెళ్ళి నశించిపోతున్న ఆత్మలకు బాధ చేశాడు. నువ్వు ఎవరు బాధ చేస్తున్నా? బాధ చేస్తున్న రోజులు సరే, 40 రోజులు మంచిదే, 40 రోజులు పెడదాం. మొత్తం వచ్చి కూర్చుంటారా కుటుంబం మొత్తం? దేనికోసం? యేసు ప్రభు చేశాడంటే దానికి అర్థం ఉంది. మనం చేసే దానికి అర్థం ఏంటి? కుటుంబంలో శ్రమ వచ్చిందా? 3 వారాలు ఇంట్లో ప్రార్థన పెట్టుకో, ఉపవాసం ఉండి ప్రార్థన పెట్టుకో. లేదా నువ్వే పర్సనల్గా ఉండు, ప్రతి శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేసుకో. నీ కుటుంబానికి దేవుడు ఎందుకు విజయం కూడా. హల్లెలూయా. ఆచారం వద్దు మనకి, ఆచారాల భక్తి చేయకూడదు. ఆచారంగా అలవాటుగా మనం చేసేవంటే మనం దీవెన పొందలేము. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే మరి ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆయన సరసాల్లో ఉన్నాడు. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా అతను ఏమాత్రం కూడా పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఎవరైనా అంటే చూడండి ఒకసారి ఆదికాండం 37వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు. అవొక్క వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం పిల్లల. అని అతనితో చెప్పి స్తోత్రం చెబుదామా? అన్నదమ్ములు పగబట్టారంట. ఎవరనే? తిరిగి ఏమన్నా మాట అన్నాడా? ఎవరైనంటే యేషోబు. ఈ యేషోబు అన్నదమ్ములంట ఎంత పగబట్టినా, చంపాలని చూసినా, హేళన చేసినా వాళ్ళని చిన్న మాట కూడా అనలేదంట. కారణం దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడితే ఆఖరికి ఆయన అమ్మేశారంట. అమ్మేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తులో పోతీఫర్ రాజుకు అమ్మేస్తే ఈ రాజుగారు తన కుటుంబంలో తన ఇంటంతటి మీద అధికారిగా చేశాడంట. ఎవరినే? యేషోబుని చేస్తే ఆ ఇంట్లో స్త్రీ అందంట, అబ్బాయి నువ్వు అందంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, మరి ఇంట్లో ఎవరు లేరు, మన ఇద్దరం పాపం చేద్దామా అంటే, నేను అలాంటివన్నీ కాదు, నా యజమానుడు నిన్ను మాత్రం నాకు అప్పగించలేదు. అవకాశం ఉన్నా, కొంతమంది అవకాశం ఎప్పుడు దొరికిద్దా అని చూస్తాడు. స్తోత్రం. కానీ అవకాశం ఉన్నా కూడా నేను అలాంటి వాడిని కాదు. పారిపోయి ఏం చేశాడయ్యా అంటే పిల్లరా, ఆ ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు. శరీరేచ్ఛల నుంచి దూరంగా పారిపోయేవాడే దేవునికి భయపడేవాడు. లోకానుసారమైన వాటికి దూరంగా ఉండేవాడే దేవునికి భయపడేవాడు. అట్టి వాణ్ణి దేవుడు మేలుతో నింపుతాడంట. స్తోత్రం చెబుదామా? దేవునికి భయపడి దురభాషలు మాట్లాడమాక. దేవునికి భయపడి టీవీ చూడమాక. ఎన్ని సీరియల్ చూస్తాం? ఉదయం మొదలుకొని మా పెన్న ఒక ఉంది 10:30కి మొదలుకొని సాయంత్రం 11 దాకా చూస్తానే ఉంటుంది. మళ్ళీ బైబిల్ చదవదు, ఏమో చదవదు. ఎవరైనా వచ్చారనుకో, ఎవరయ్యా అంటుంది. మరి టీవీ ఎట్ట కనపడిద్ది ఏమో నాకు అర్థం కాదు. ఇంకో మాట చెప్పనా మీకు, ఆ టీవీ ఆ వెలుగు ద్వారా కళ్ళు మసకలు తొందరగా వస్తాయి. ఆ కిరణాలు మన మీద పడినప్పుడు కంటి దెబ్బతింటుంది. అలాగా కన్ను పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ చిన్న వయసులోనే ఎందుకు కళ్ళు మసకలు వస్తున్నాయి? మరి అమ్మగారు నాకంటే చిన్న వయసే, 2 కళ్ళకి ఆపరేషన్ అయ్యింది. ఆమె అంటది, నువ్వు ఎట్ట చదువుతున్నావు అంటది. స్తోత్రం చెబుదామా? దేవుని కృప అంతే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యేషోబుని చూస్తే దూరంగా పారిపోయాడు. చూడండి ఒకసారి. అది అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 9-10 వచనాలు. తర్వాత ఆదికాండం 41 వచనం చదువుదాం త్వరగా. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 8-9 వచనాలు, 9 నుంచి 10 వచనాలు చదవండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి ఐగుప్తులోనికి పోవుటకు అమ్మవేసిరు గాని దేవుడు అతనిని స్తోత్రం, దేవుడు అతనికి శ్రమలన్నిటిలో తోడయ్యుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన
ఫరో ఎదుట స్తోత్రం చెబుదామా, దయను జ్ఞానమును అతనికి ఇచ్చి ఫరో ఎదుట గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చాడంట. అమ్మేశారు, అన్నదమ్ములు అమ్మేశారు, చెరసాల పడేశారు. చెరసాల పడేసిన ఎవరిని దూషించలేదు, ఎవరిని అన్యాయంగా మాట్లాడలేదు, దేవుణ్ణి మాత్రం దూషించలేదంట. ప్రభువా, నీ భక్తి చేసినందుకు నాకు ఈ శ్రమ, నిన్ను ఆరాధిస్తున్నందుకు ఈ శ్రమ, వారం క్రమం తప్పకుండా వెళ్తున్నానుగా నాకెందుకు వచ్చింది ప్రభువా ఈ శ్రమ అని అనుకోలా. దేవన్నీ చిత్తం, నా ఎడల నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి అని మనం దేవుని చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో సర్వము దేవుడు మన పక్షాన్ని చేస్తాడు. స్తోత్రం. తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు యోసేపు. గొప్ప స్థానాన్ని దేవుడిచ్చాడు, గొప్ప స్థానాన్ని. రాజు ఎదుట, రాజు సింహాసనాన్ని యోసేపుకి ఇచ్చారు. రాజు మెడలో గొలుసు తీసి యోసేపు మెడలో వేశారు. రాజముద్రకు కలిగిన ఉంగరాన్ని తీసి ఇగో యోసేపు చేతికి పెట్టి ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలారా ఇటు రండి, ఈరోజు నుంచి ఈయన మీ రాజు, ఈయనకు వందనాలు పెట్టండి, ఈయనకు వందనాలు చెప్పండి. ఎంత ఘనత ఇచ్చాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆయనందు భయభక్తులు కలిగి, ఆయనందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. స్తోత్రం. యోసేపుకి ఎంత మేలు దేవుడు దాచి ఉంచాడు. అలా చూస్తే దావీదు కూడా దేవుడు ఎంత మేలు దాచి ఉంచాడు. ఆ మేలులు మనం మర్చిపోకూడదు. దాచి ఉంచిన మేలు గొప్పదే. దావీదుకు దాచి ఉంచాడు. దావీదు జీవితాన్ని మనం చూసుకుంటే చాలా భయంకరం. అందుకంటే 71 కీర్తన 7వ వచనంలో ఒకసారి చదువమ్మా. 71 కీర్తన 7వ వచనంలో దావీదే అంటాడు, నేను అనేకులకు ఒక వింతగానున్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. స్తోత్రం చెబుదామా. ఈ దావీదు బాలి జీవితం చాలా భయంకరం. తండ్రి ప్రేమ లేదు, అన్నదమ్ముల అనురాగాలు లేవు. ఇప్పుడు దేని బిడ్డలేరా, ఎక్కడో అడవుల మధ్యలో, జంతువుల మధ్యలో పెరుగుతున్న ఆ వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి ఇగో సింహాసనాన్ని ఎక్కించాడు. 40 సంవత్సరాలు ఏకదాటిగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఏలుబడి చేయటానికి కృపను చూపాడు. ఆయన ఏ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? ఏ 40 రోజులు శ్రమ దినాలు పాటించాడు? స్తోత్రం చెబుదాం. ఏదైనా మనకు దేవుడు ఇవ్వాలి. దేవుడు చెప్పాడా చెయ్యి, దేవుడు చెప్పని మనం చేయకూడదు. అందుకంటాడు ఆయన, ఏమంటాడంటే లోకంలో కలిగింది ఏది కూడా నా వల్ల కలిగింది కాదు. లోకంలో ఉన్నవాడు వాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. గడిచిన కాలం మనం యెహోవా యందు భయభక్తులు కలిగి లేవేమో, ఇప్పుడైనను మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఆయన దాచి ఉంచిన మేలులు ఈ సంవత్సరంలో మనం అనుభవిద్దాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతుల పైన ఆసనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దయగలిగిన యేసయ్య, కృపగల ప్రభువా, నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రాత్రంతా కాపాడారు ప్రభువా. ఉదయ కాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా స్తుతించడానికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, నీ సన్నిధి తోడుగా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నా ప్రభ, ఎన్నిక లేని జీవితాలను ఎన్నిక చేసుకొని నా తండ్రి, నా ప్రభ, క్షేమకరంగా మెండైన నీ యొక్క కృప ద్వారాగా నిలిపినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు. పాడిన పాటల్లో మీరున్నారు తండ్రి, వాక్య భాగంలో మీరున్నారు. మీ దాస్తులు మరుగు చేసుకొని కావలసిన వాక్యాన్ని బయలుపరిచినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వాక్య వినుసన మా హృదయాలకు నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. నా ప్రభువా, నీ సన్నిధిలో వెదిగిన వారు నా తండ్రి తగ్గించుకునే మనసు నా తండ్రి ఎంతో నా తండ్రి నీకు ఇష్టకరమైనది ప్రభువా. నీకు స్తోత్రము నాయన.
నా తండ్రి ఆచార భక్తి నా తండ్రి చేయకుండా నా ప్రభువా అయా నా తండ్రి మెలకు కలిగి సురుకు కలిగి నమ్మకం కలిగి నీతి కలిగి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి నీ వారసులుగా ఉండటానికి నా తండ్రి నీకు ఇష్టమైన బ్రతుకు మాలో ఉండటానికి సహాయం చేసి నడిపించండి ప్రభువా. తోడుగా ఉండి నిలబెట్టండి తండ్రి. వెనుతట్టి నడిపించండి ప్రభువా. పురుకొలిపి నడిపించండి తండ్రి. జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా. మేలు కొలిపి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయా నా తండ్రి జరగబోయే కాలాలలో నా ప్రభు మా జీవితాలు నా తండ్రి నీ వైపు తిప్పుకొని నడుచుకునే కృప మా అందరికి దయచేయండి. అయా పాటలు పాడే స్వరము, వాక్యం వినే మనసు, ప్రార్థన చేసే జ్ఞానం దయచేయండి. అయా మీద ఆశీర్వచే ప్రయాణాలతో వెళ్ళే ప్రయాణాలు తోడుగా ఉండి నడిపించండి. కుటుంబాన్ని బట్టి సంఘాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేక ఆత్మలు రక్షించడానికి నా తండ్రి అయా ఇంకా నా తండ్రి నా ప్రభు మీద ఆశలు వెన్నుకొని నడిపించమని కోరుకుంటున్నాం ప్రభువా. వచ్చిన మా జీవితాలు నా తండ్రి నీకు ఇష్టకరమైన బ్రతుకు మాలో దయచేయండి. నా తండ్రి స్తుతించే మనసు మా అందరికి దయచేయండి. నీతో మాట్లాడే మనసు మా అందరికి దయచేయండి. ముచ్చటించుకునే మనసు మా అందరికి దయచేయండి. నీతో మెలకు కలిగిన తండ్రి సురుకు కలిగిన ప్రభువా సాహసం చేసే మనసు, నీ మనసు నా తండ్రి వినే అయా నువ్వు మాట్లాడితే వినే చెవులు మాకు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలయ్యా. స్థితిగతులు మార్చగల దేవుడు, కుటుంబాలను మార్చగల దేవుడు, బ్రతుకులు మార్చగల దేవుడు అయ్యా నీకు స్తోత్రము నాయన. అయా తల వంచిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకొని రానున్న కాలంలో ఈ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీకు ఇష్టకరమైన బ్రతుకును మాలో దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చిన్న విజ్ఞాపన నీ పాద సన్నిధిలోకి చేర్చుకొని పరలోకం నుంచి మాకు సమాధానం అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.